అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. సిద్దిరప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకసారి వినిపిస్తాను వినండి. ఓ బైక్ యాక్సిడెంట్ను, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, ఓ బైక్ యాక్సిడెంట్ను, ఓ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా వక్రీకరించి హత్య కింద, కుట్ర కింద, హత్య కింద బుక్ చేసినారు. ఒక బీసీ నాయకుడు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ 18 ఏళ్ల కొడుకు బైక్ నడుపుతూ బైక్ యాక్సిడెంట్ అయితే 18 ఏళ్ల కొడుకు బైక్ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ హత్య కింద, కుట్ర కింద ఏ రకంగా మలిచి చివరికి అప్పలరాజును సైతం అరెస్ట్ చేసినారు. మత్స్యకార లీడర్, ఒక డాక్టర్. విన్నారు కదా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో. అంటే కారుతో కూడా కాదట, ఊరికి జస్ట్ బైక్తో అట. అంటే బండితో గుద్దేసి చంపేస్తే తప్పు కాదట, కారుతో గుద్ది చంపేస్తేనే తప్పట. మరి నేను మనిషి అనాలా, పశువు అనాలా, ఇవేమి లాజిక్లో? అసలు నీకు బుర్ర పని చేస్తుందనాలా, పని చేయట్లేదు అనాలి, వాటికి మాకు అర్థం కాదు. పోయిన ప్రాణం గురించి మాట్లాడట్లేదు. సిద్దిరప్పలరాజు ఊరికే జస్ట్ చిన్న బండి వేసుకుని వెళ్ళి గుద్ది చంపేశాడు. అది అసలు నేరమే కాదంటాడు. అసలు నీకు బుర్ర పని చేస్తుందన్న? నాకు తెలిసి నీకు మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదన్న. నువ్వు మంచి మందులు వాడడం మంచిది. నువ్వు ఇంకెక్కడి నుంచి బయటకు కూడా రా మాకు. అనవసరంగా జనాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇలా ఎరుపప్పు అయిపోవడం తప్పితే నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కానీ ఎవరిని పరామర్శించాలన్నా ఆ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించాలి. నువ్వేమన్నా పరామర్శించావు? సిద్దిరప్పలరాజు కుటుంబాన్ని పరామర్శిస్తావా? పైగా వాళ్ళు వచ్చి గుద్దింది బైక్ తోటి, కారుతో కాదు అని మాట్లాడతావా? అంటే బైక్తో గుద్దితే యాక్సిడెంట్ కాదా? అది ప్రమాదం కాదా? దాని మీద కేసులు కట్టకూడదా? బైక్తో గుద్దితే పోయిన ప్రాణం ప్రాణం కాదా? ప్రాణం తిరిగి వచ్చేస్తా. అసలు మనిషివా పశువో మాకు అర్థం కావట్లేదు. ఏ లాజిక్లు మాట్లాడుతున్నావు అసలు? మళ్ళీ ఏమన్నా అంటే మా జగన్మోహన్ రెడ్డిని అలా అన్నారు, ఇలాగన్నారు, అంత మాట అంటారా అని చెప్పేసి మళ్ళీ గొక్కట్టి ఏడ్చేస్తాను. మరి ఇది ఏమన్నా పద్ధతిగా ఉందండి అసలు? ఒకసారి ఆలోచించండి. పోనీ నువ్వే ఆలోచించు. మీ కుటుంబంలో ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతే నిందితుల తరపున మాట్లాడతావా, బాధితుల తరపున మాట్లాడతావా? మనం బాధితుల పక్షానే కదా నిలబడాల్సింది. అందులోనూ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రివి. కనీసం ఇవాళ కూడా మీ పార్టీ తరపు నుంచి ఒక నాయకుడు అంటే వెళ్ళి ఏదో జరిగిందిలే అమ్మా, ఇదిగో ఇంత ఇస్తాం మేము మా పార్టీ తరపు నుంచి అని కనీసం ఒక 10,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టిన పాపాన్ని పోలేదు. అంత దారుణంగా మాట్లాడతావా? ఊరికే బండితో గుద్దేసేటండి, కారుతో కాదండి, అంత మాత్రాన కేసు పెట్టేది. కేసు ఊరికే పెట్టలా. గుద్దేసిన తర్వాత కనీసం అంబులెన్స్కి ఫోన్ చేయకుండా, హాస్పిటల్లో చేర్పించకుండా, పారిపోయింది కాకుండా కేసుని తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. ఎవరో తండ్రి కొడుకులు ఇద్దరు, సిద్దిరప్పలరాజు కొడుకు ఇద్దరు కలిసి కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారు. అలా చేస్తారండి? అదేమవుద్ది? హిట్ అండ్ రన్ అవుద్ది. హిట్ అనడానికి కఠినమైన సెక్షన్లు ఉన్నాయి. ఆ మాత్రం నీకు తెలీదా? తెలియకుండానే నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేసావా? అరే ఏం లేక మాటలు మాట్లాడతారండి మీరు. ఎకనైనా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తగ్గించుకుంటే బాగుంటుందండి. జనాలు మీ ముఖం మీద తుప్పుకు మూసేస్తున్నారు. అందుకే ఏం తలా తోకలేని మాటలు మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండదు మీకైనా కానీ. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పకోడీ మాటలు మాట్లాడమాట. సిగ్గు కూడా.